BHK ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. నమ్మకం, క్వాలిటీ, ప్రైస్ ఇవే ఏ వ్యాపారాన్నైనా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తాయి. ఎస్, విశాఖపట్నం తగరపు వలసలో ఉన్న కారం షావుకార్ గారు, ఆ పేరు ఒక బ్రాండ్ అని చెప్పాలి. గత 25 సంవత్సరాల నుండి కస్టమర్స్కు మంచి ప్రోడక్ట్స్ అందిస్తూ ఆయనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంకా క్వాలిటీ ప్రోడక్ట్స్ అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ షాప్కి రావాల్సిందే. కూరలు మంచి టేస్ట్ రావాలన్నా, హెల్త్కి ఉపయోగకరంగా ఉండాలన్నా కారం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మార్కెట్లో దొరికేవి చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఎండుమిర్చి కారంలా కంటే వేరే స్పైసీనెస్ అనిపిస్తుంది. ఎక్కడ క్వాలిటీ మిస్ అవుతుంది అసలు? అంటే అండి, కలర్ వేసే కారాలు వేరే ఉంటాయండి. కలర్ వేసే కారాలు వేరే ఉంటాయి, కలర్ వచ్చే మిరగాయలు వేరే ఉంటాయి. మిరపకాయలు చాలా రకాలు ఉంటాయి. ఓకే, మిరపకాయ రంగుతో పాటు కమ్మదనం రావాలి. యాక్చువల్గా బజార్లోకి వెళ్తాం, మన కాయలు కొంటాం, మసాలా ఏదో అలా ఏదో దినుసులు ఇస్తారు. మేము అలా ప్రతిదీ సెలెక్ట్ గ్రేడ్గా చేసుకుని మంచి పసుపు కొమ్ములు, మంచి ధనియాలు, మంచి మిరపకాయలు ముందు అన్నీ ఆరబెట్టుకుని నీట్గా తయారు చేసుకొని రెడీగా పెట్టుకుని మనం తయారు చేసి వితిన్ 15 డేస్లో సేల్ చేస్తాం. అలాగే ఇందులో మనం 14 రకాలు వేస్తాం. 14 రకాల ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, చెక్క, పువ్వు, అనాసపు, శొంఠి, జాజికాయ, జాపత్రి, యాలకులు, చివరిలో వెల్లుల్లిపాయలు కూడా వేస్తాం. వేయడం వల్ల మనకి ఈ వనమూలికలన్నీ కలపడం వల్ల డైలీ దినచర్యలో ధనియాలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా మనకు ఆరోగ్యానికి ఉపయోగపడుతూ కారంతో పాటు వెళ్తాయి. మనకి అడ్జస్ట్మెంట్లో గ్యాస్ ట్రబుల్, మిరియాలు ఉన్నాయనుకోండి, వేడికి చలవకి వేడి. ఎస్, ఇప్పుడు కారం షావుకర్ గారు, శ్రీరామ్ చంద్రమూర్తి గారు చెప్పినట్టు వాళ్ళ యూనిట్కి వెళ్దాం. యూనిట్కి వెళ్ళిన తర్వాత అక్కడ పసుపు, కుంకుమ, అలాగే కారం స్పెసిఫిక్గా వీళ్ళు ఎంత జాగ్రత్తగా యూనిట్లో ప్రాసెస్ జరుగుతోంది, ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా చూసొద్దాం రండి. సో ఇప్పుడు కారం ఎలా ప్రిపేర్ చేస్తున్నారో చూద్దాం. కారం మిరపకాయలు ఎలాంటివి క్వాలిటీ కానీ కారం బాగా దిగేవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలండి? ముందు మనకు ఫుల్ కలర్లో ఉండాలి, లోపల గింజలు కూడా ఉండాలి. ఓకే, ఫుల్ డ్రై క్వాలిటీ ఉండాలండి. మెయిన్ డ్రై క్వాలిటీ ఉంటే కారం ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఓకే, తర్వాత కేజీకి 300 గ్రాములు పసుపు వేసుకోవాలి. కేజీ కొలతకు చెప్తున్నారు. కేజీ కొలతకు 300 గ్రాములు పసుపు వేసుకుని, పావు కేజీ ధనియాలు వేసుకుని, 50 గ్రాములు జీలకర్ర, 50 గ్రాములు ఆవాలు, 10 గ్రాములు మెంతులు, దాల్చిన చెక్క 10 గ్రాములు, ఉన్నవన్నీ 15 గ్రాములు వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు 50 గ్రాములు వేసుకోవాలి. వేసుకుంటే అప్పుడు మీకు ఎల్లిపాయలైనా లాస్ట్లో మనం కలుపుతాం కారం తయారైపోయి. ఇలా అన్నీ వేసిన తర్వాత 3 సార్లు దీన్ని గ్రైండింగ్ పెడతాం. ఓకే అండి, 3 సార్లు గ్రైండింగ్ పెట్టాక అప్పుడు ఫినిషింగ్ వస్తుంది. ఓకే, ఫస్ట్ పసుపు వేస్తాం, మిరపకాయలు వేస్తాం, ధనియాలు వేస్తాం. ధనియాలు ఇవన్నీ అనుకున్న క్వాలిటీలో వేస్తే కనుక పర్ఫెక్ట్ కారం బాగా వస్తుంది. ఎవరు ఆడించుకున్నా ఆ ఫార్ములాలు ఆడించుకుంటే ఎవరికైనా బాగుంటుంది. ఫార్ములా రివీల్ చేస్తారు, మీ సీక్రెట్. చేతుల కంటే నా పసుపు ఎంత కలర్ఫుల్గా ఉందో. కారం చాలామంది పొడి పొడిలు ఆడటం లేదు, కొంచెం ముద్ద కట్టేస్తోంది, పురుగులు పడుతుంది అంటారు. ఎందుకు? మిరపకాయలు డ్రై అవ్వకుండా వేసి ఎక్కువగా వెల్లుల్లిపాయలు, అల్లం పచ్చాలం వెల్లుల్లిపాయలు కలిపేసుకుంటారు. దానివల్ల స్మెల్ రావడం కోసం దీనికోసం కలిపేసి కొంచెం ఆయిల్ అయి కలిపేస్తుంటారు. దానివల్ల ముద్ద కడుతుంది. ఇలా న్యాచురల్గా మిరపకాయలు వేసుకుని న్యాచురల్గా మన ఐటమ్ అంతా వేసుకుంటే మూడు సార్లు ఆడుకుంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసినవి లైట్గా ఇంట్లో తయారు వాళ్ళకి మాత్రం వేపుకుని లైట్గా డ్రై చేసుకొని పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అంటారా, లేకపోతే ఇలా డైరెక్ట్ ఇలా న్యాచురల్గా ఆడుకుంటే మనం కూర వండేటప్పుడు
మసాలా వేపుతాం కదండి, ఉల్లిపాయలు వేపుతాం, మసాలా వేపుతాం, అన్నీ వేపుతాం. అలా వేపినప్పుడు ఇది దీని టేస్ట్ బయటకు వస్తుంది. ఒకసారి మనం వేయించిన తర్వాత దాంట్లో ఉన్న క్యాలరీస్ అన్నీ, దాంట్లో ఉన్న ఎసెన్స్ అంతా బయటకు పోయిన తర్వాత రెండోసారి మనం ఉన్నప్పుడు దాని టేస్ట్ ఉండదు. ఓకే, అయితే ఇప్పుడు మనం ముందు వీటిని లైట్గా వేపకుండా చేసుకుంటేనే బెటర్, అప్పుడు కూరలో టేస్ట్ వస్తుంది అంటారు. ఓకే, వేపిన తర్వాత టేస్ట్ కారం టేస్ట్గా అదే వాసన బాగుంటుందండి. కూరలు అయితే చప్పగా ఉంటుందండి, కలర్ కూడా కొంచెం చేంజ్ అయిపోతుంది. న్యాచురల్గా ఇలాగ ఆడుకోవడం వల్ల ఇలాగ ఆడిన కారం మీకు సంవత్సర కాలం పాటు ఉంటుందండి. సో ఇప్పుడు ఆన్లైన్లో కూడా మీరు ప్రొవైడ్ చేస్తారా పార్సల్స్? ఆన్లైన్ ఆల్ ఓవర్ ఇండియా ఇస్తున్నాం. ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, చాలా వరకు కారం కొంత గరుకుగా వస్తుంది కదండి, కొంచెం పౌడర్స్ మనం బయట చూసేవి, వాటివి సంబంధించి మోటులు కూడా వాటితో ఆడిస్తారా, లేకపోతే మీరు మోటుకలు స్టెమ్లెస్ చేసి ఆడిస్తాం? స్టెమ్లెస్ లేకుండానే. సో ఈ యూనిట్ లోనే ప్రాసెస్ అయిపోతుంది అది? స్టెమ్ అనేది స్టెమ్ అనేది ఇక్కడ మిషనరీ ఉంటాయండి, ఇందులో స్టెమ్ తీసి. ఓకే, కొంతమంది అయితే మాత్రం స్టెమ్తో పాటు చేయడం వల్ల క్వాలిటీ తగ్గిపోతుంది. మనం ఫస్ట్ మిర్చి రాగానే ఎండలో పోస్తాం, అదే మిర్చి రాగానే ముందు ఇందులో పోస్తాం. ఇందులో పోసి స్టెమ్ అంతా పోయాక, మిరపకాయ పెట్టిన డస్ట్ కూడా పోయాక అప్పుడు మనం ఎండలో పోస్తాం. సో డస్ట్ కూడా క్లీన్ చేస్తుంది. ఓ గ్రేట్. ఓకే, ఆ 3-4 కొండ పెట్టరామా అండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులో పోసి ఎండలో పోసిన తర్వాత మళ్ళీ దాన్ని ఒక కటింగ్ పోసుకుంటాం. సో ఇది డస్ట్ కూడా క్లీన్ చేస్తుంది. డస్ట్ క్లీన్ చేద్దండి, ముచ్చిగా క్లీన్ చేద్ది, మూటికి తీస్తే డస్ట్ క్లీన్ చేసి అప్పుడు మనం ఎండలో పోస్తాం. ఉదయం సాయంత్రం వరకు ఎండలో పోసిన తర్వాత మీకు ఇందాక చెప్పాను కదండి, కలర్ ఉండాలి, కమ్మగా ఉండాలండి. అదిగోండి, కలర్ ఉంది, కమ్మగా కూడా కనపడుతుంది, స్మెల్ కూడా తెలుస్తుంది. అలాగా మనం ఒక ఫస్ట్ రౌండ్ వేసి మనం సెట్ చేసి పెట్టుకుంటాం. అప్పుడు దాన్ని మసాలా దినుసులు వేసుకుని మళ్ళీ మసాలా దినుసులు అన్నీ కలిపి అవి కూడా ఆడుకుని ఇవి కలిపి మళ్ళీ ఆడతాను. ఈ పచ్చికారం అంటారు కదండి, అది ఏ స్టేజ్ లో? ఇదే ఇంకో 2 సార్లు ఆడితే పచ్చికారం. ఇది పచ్చికారం. ఓకే, దీంట్లో ఇంకా మసాలాలు ఏమి ప్లెయిన్ కారం ఏముండదు, మసాలా కారం అయితే అన్ని కలుస్తాయి.